ఎక్కడి బస్సులు అక్కడే 6779 బస్సులు డిపోలకే పరిమితమైనవి. 1247 హైరు ఎలక్ట్రికల్ బస్సులను తిప్పిన యాజమాన్యం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డరు. డిపోల వద్ద బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న కార్మికులు. ఆయా చోట్ల పోలీసులకు కార్మికులకు మధ్య ఘర్షణ. మొదటి రోజు సమ్మె సక్సెస్ అయింది. ఇక ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న చెప్తాం, 30% బస్సులను నడిపినమని యాజమాన్యం చెప్తున్నది. డిప్యూటీ సీఎంతో మంత్రి పొన్నం ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీ అయింది. ఇప్పుడు ఏం భేటీ అయితే ఏంది? ఇప్పుడు వాళ్ళ డిమాండ్లు ఏంది? ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారు. ఎవరు చెప్పారు? వీళ్ళు చెప్పారు. మాకు ఇచ్చిన హామీ అమలు చేయరు అంటారు. అంతే. వాళ్ళు అనుకో గొంతెమ్మ కోరికలు కొడుతున్నారే. ఎమ్మ సొమ్ము మేయ సొమ్ము అంత ఇచ్చి అంటారా? అంటే మీరు అవినీతి చేసిన సొమ్ము ఏమైనా మాకు అంటారా? ప్రధానమైన డిమాండ్ అదే కనిపిస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మహాలక్ష్ములు అందరు ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహాలక్ష్ములు ఉన్నారు. ఈ 1 కోటి మంది మహాలక్ష్ములకి ఇప్పుడు నిన్న ఆధార్ కార్డు పట్టుకుపోయిర్రా? మళ్ళా మహాలక్ష్ములు అందరూ రేవంత్ రెడ్డి పేరు చెప్పిర్రా బస్ ఎక్కే ముందు? దయచేసి మా తల్లులందరూ చెప్పాలి. అంటే మా రేవంత్ అని చెప్తాడా అని? అయ్యో అక్క, చెల్లె, పెద్దమ్మ, చిన్నమ్మ, మీరు బస్ ఎక్కుతా ఉంటే మిమ్మల్ని టికెట్ అడిగిండా చెప్పుర్రి. మహాలక్ష్మి ప్రభుత్వం కదమ్మా అది అని చెప్పేసి చెప్పారు. మరి నిన్న చెప్పేది ఆ ముచ్చట ఫొట్టు తిరుగురు. నిన్న ఆ ముచ్చట నిన్న చెప్పే ధైర్యం లేకపోయా, అంత దమ్ము లేకపోయా. ఇవాళ నిజమేందంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మహిళలను మోసం చేయడంతో పాటు ఈ ఉచిత బస్సు పేరుతో డబల్ టికెట్ వచ్చిడు భర్తల కాడ, పిల్లల కాడ. దానికి తోడు ఇలా ఈ ఆర్టీసీ కార్మికులు మోసం చేయడంతో వీళ్ళు ఇలా బజార్కి వచ్చిర్రు. ఇప్పుడు బస్సులు బంద్ అయినాయి. ఆడబిడ్డలు నిన్నమడదానికి అలవాటు అయిన పానమా ఫ్రీ టికెట్. ఇప్పుడు పుసుక్కున పదిహేడు ఉంటే వాళ్ళ కోపం వస్తుంది. ఇప్పుడు మా ఆడక్కలకు ఇప్పుడు మూతి ముందల మైకి పెడితే ఉంటాయి. ఇప్పుడు అచ్చింతలు సీతారామ కళ్యాణానికి అచ్చింతలు వేసినట్టు ఎత్తారు. ఇప్పుడు బ్రహ్మాండమైన అచ్చింతలు ఉంటాయి. ఇప్పుడు కావాలంటే చెప్పురు. ఎవరికన్నా కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే చెప్పురా, మేము ఇప్పిస్తాం. మరి ప్రైవేటు బస్సులు నడుపుతారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుపుతారట, హైర్ చేసుకున్నాడు. ఎన్న 1247 30% నడిపినట. మరి ఇప్పుడు వాళ్ళు ముందే భయపడుతుంది, ఎక్కడ ప్రైవేటీకరణ చేస్తారో, మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నాను. మరి మీరు అదే వాళ్ళు అన్నమాట నిజం చేస్తుంటుంది అంటారుగా. రోజు కోరుకుంది కదేనో వైద్యుడు ఇచ్చింది కదన్నట్టు వాళ్ళు అదే భయపడతారు, మీరు అదే ముందర పెడతారు. ఇక పల్లె పని ఇప్పుడే ప్రైవేట్ చేసేది. ఇంక మరి అంటన్నా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని మొత్తం అదే ఇంకో 5,000 తీసుకుని అయిపోయాయి. ఇంకో 5,000 తీసుకుంటే మొత్తం ప్రైవేట్ చేసేసి ఇక ఎలక్ట్రిక్ బస్సులకు అప్పచెప్తే బాగా దోసుకుంటారు. అలా ఇక మళ్ళీ అల్లో ఆయన కాంట్రాక్టర్ కావాలి. మా రాజగోపాల సొంటూలు, మా పొంగులేట సొంటూలు ఒక ఆయన 6,000 బస్సులు కొని ఇంక ఆయన కాంట్రాక్టర్ కావాలి. ఇప్పుడు జేసీ బదర్స్ ఉంటాయి కదా ప్రైవేట్ ట్రావెల్స్, గై పెట్టుకొని బతకాలి. ఇక చూడు మెట్రో కట జనాలు పోటెత్తినట్టున్నాయి. బస్సులు బంద్తో స్టేషన్లన్నీ కిటకిటలాడిపోయినట్టు. నిన్న రద్దీతో సంబంధం లేకుండా 56 రైళ్లను ట్రాక్ పైనే ఉంచిన అధికారులట. మీరు చూసిర్రా ఎంత రద్దీ అని? ఏదన్నా ఇంకా వదిలిపెట్టకుండా తిరిగినాడు నిన్న మెట్రోలు. ఫుల్ దండి సంపాదించు నిన్న మెట్రో పైసలు. మెట్రో నడుపుతారు, ప్రైవేట్ నడుపుతారు, లాస్ట్కి ఆ కార్మికులు గాలికి వదిలేసారు. వాళ్ళేమో ఇవాళ ఒకటో రోజు సక్సెస్ అంటారు. వాళ్ళ బస్సులు అయితే అలా ఆపిరు. ఇది ఎన్ని రోజులు పడుతుందో ఏమవుతుందో కానీ మరి కుర్జీ ఏమైనా గుంజగాలి. జాగ్రత్త. మా అన్నకు ప్రేమతో చెప్తానా, వాళ్ళు ముందే డేంజరు. ఒకప్పుడు కేసీఆర్ 52 రోజులు 53 రోజులు ఉత్సవం ఓపించారు. ఇక మళ్ళీ నీకు ముందే నాలెడ్జ్ తక్కువ, మన దమాకు చాలా తిక్క దమాకు కాబట్టి వాళ్ళతో జర జాగ్రత్త అని చెప్తాను. 30% నడిపినాం, 40% నడిపినాం అని చెప్పేసి రాసుకుంటారు. ఇంకా ఏంది బాగానే రాసిరు. ఎక్కడి బస్సులు అక్కడే గప్ చుప్. అయ్ శబ్బాస్ చంద్రన్న కాదు, ఆ మాత్రం ఉండాలి. మరి ఈ పేపర్ ఏం తెలంగాణ ఉంది. మళ్ళీ తెలంగాణ పేపర్లో ఆంధ్రానే వార్తిస్తారు. ఇంకేందా డిపోలో బస్సు ఇట్లా ముసలి చూడు పాపం బస్సులు లేక ఎంజీపీఎస్లు అట ఆ పాపం వృద్ధులు నిరీక్షణ చేస్తారు. ఇక చేతికి ఏది దొరికితే అది తినుకుంటే పాపం ఎప్పుడు వస్తారు ఆ బస్సు అని ఎదురు చూస్తారు. వాళ్ళు ఏం చేయమంటారు వాళ్ళ బాధలు.